పిల్లలు ఈ కథ జాగ్రత్తగా వినండి. మనసును తాకే నీతి కథ, తండ్రి ప్రేమ. ఒక చిన్న గ్రామంలో నరసింహ అనే రైతు ఉండేవాడు. అతనికి నవదీప్ అనే చిన్న కొడుకు. నరసింహ తన కొడుకును ఎంతో ప్రేమించేవాడు. కాని రోజంతా పొలంలో పని చేసేవాడు కాబట్టి నవదీప్తో ఎక్కువ సమయం గడపలేకపోయేవాడు. ఒకరోజు నవదీప్ తన తండ్రిని అడిగాడు, నాన్నా, మీరు రోజూ ఎందుకు అంత పని చేస్తారు? నాకు సమయం ఇవ్వరా? నరసింహ నవ్వి, నేను పని చేస్తేనే నీ భవిష్యత్తు బాగుంటుంది బాబూ అన్నాడు. కాలం గడిచింది. నవదీప్ పెద్దవాడయ్యాడు. పట్టణానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాడు. తండ్రి మాత్రం వృద్ధుడయ్యాడు. ఒకరోజు నరసింహ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఆ వార్త విని నవదీప్ వెంటనే వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. నరసింహ చిరునవ్వుతో, నాన్న ఎప్పుడూ నీ భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కాని నీతో గడిపిన సమయం మాత్రం మిస్ అయ్యాడు బాబూ అన్నాడు. నవదీప్ కళ్లలో నీళ్లు కదిలాయి. అతను తండ్రి చేతిని పట్టుకుని, నాన్నా, మీరు చూపిన ప్రేమే నన్ను ఇంతదూరం తీసుకువచ్చింది. ఇక మీతోనే ఉంటాను అన్నాడు. నరసింహ కళ్ళు మూసి చిరునవ్వు చిందించాడు. ఆయన హృదయం తృప్తిగా నిండిపోయింది. ఆ రోజు నవదీప్ గ్రహించాడు, జీవితంలో డబ్బు సంపాదించుకోవడం కంటే ప్రేమతో గడిపిన క్షణాలే నిజమైన సంపద. నీతి: తల్లిదండ్రుల ప్రేమకు సమానం ఇంకేమీ లేదు. మనం ఎంత పెద్దవాళ్లైనా వాళ్లకు మన సమయం ఇవ్వడం మన గొప్ప కర్తవ్యం. ఈ కథ మనసును తాకేలా ఉండి, ప్రతి ఒక్కరికీ జీవితంలో ప్రేమ మరియు సమయం విలువను గుర్తు చేస్తుంది. ప్రచురణకర్త: మాలోతు నరసింహ పిల్లల కథలు.